సార్ 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 ఏంటి సార్ అది? మా బాగుంది అని అడిగారు. మా బాగుందని నాన్న చేసుకున్నాడు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇట్స్ సో నైస్, థ్యాంక్ యూ. నైస్ పెయింటింగ్. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాము. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్లో మేము ఎలా ఫ్లోట్ అవ్వాలో, ఎలా అవుతామో చూద్దాం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. చరిస్తాం. కమ్, పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. వావ్, సో పటాయా ఫ్లోటింగ్ మార్కెట్లో ఒక స్టిక్కర్ ఇచ్చారనమాట. ఈ స్టిక్కర్ ఊడిపోతే వాళ్ళకి మనకి సంబంధం లేదండి, బయటికి గెంటేస్తారు. సో దయచేసి ఈ స్టిక్కర్ని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పారనమాట. సో ఇప్పుడు లంచ్ టైం మనకి. ఇక్కడ లంచ్ టైం. జాస్మిన్ రైస్ అండి ఈరోజు. దాకారా. సో థ్యాంక్ యూ సో మచ్ మహి అక్క, థ్యాంక్ యూ సో మచ్ బావా. ఫస్ట్ టైం మాకు అసలు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది నిజంగా. అంటే ఇక్కడ ఒక సాంగ్ ఉంది కదా, లేతనో ఇలా సాంగ్. అవును, మా ఆవిడ ఎక్కడో తప్పిపోయింది. స్పైడర్ మ్యాన్ మనం అందరం ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నాం. లెట్స్ గో 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 గో. సో బోటింగ్కి వచ్చామన్నమాట. కానీ ఇక్కడ చాలా బాగున్నాయి ఇవన్నీ షాపింగ్కి. సో ఇదే మన బోట్. అందరూ హాయ్ గైస్. రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు పాస్పోర్ట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే. మనం వచ్చిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కి ఇక్కడే మనం ఒక బోట్ కొనుక్కోవటం, ఆ డ్రెస్సులు అంతే ఉండాలి. ఇంకా కొంచెం అక్కడికి వెళ్ళాక చెప్తాడు రన్నింగ్ లో, అక్కడ స్లో చేసినట్టు ఇట్లా మనకి త్రివేణి సంఘం ఉంది కదా, టైవేణి సంఘం. నిజంగా ఇక్కడ బుద్ధుడు ఉంటారు కదా, ఫ్లోటింగ్ మార్కెట్ అందుకే కట్టారు. అందుకే మనం ఫ్లోట్ అవుతున్నాం. లేకపోతే బురదలో వెళ్తాం, లేకపోతే అంతే. వాళ్ళందరూ సవడిక సలిమిడి కాదు, సార్ 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 ఏంటి సార్ అది? ఇంకో తాయిది ఎంత బాగుంది.
దుబాయ్ తీసుకెళ్ళి అరే దుబాయ్ మిమ్మల్ని మనం అందరం కలిసి వెళ్తాం. ఇసుక ఆడుకోవచ్చు. ఇసుక ఆడుకోవచ్చు. మిమ్మల్ని ఇసుకలో వదిలేస్తాం. ఇక్కడ డెజర్ట్ లో ఇసుక ఏంటి మీడియం సైజ్ ప్లస్ సైజ్ డెజర్ట్ ఎక్సెల్ సైజ్. అసలు ఇది ఎట్లా ఎగురుతుంటుందో చూడాలి కారు. కార్ మొత్తం తెలుసా సిద్ధు? మొత్తం అదే పని ఉన్నావుగా. అమ్మ బాగుందని నాన్న చేసుకున్నాడమ్మా. ఒకసారి మళ్ళీ చెప్పా. అమ్మ బాగుందా అని అడిగాడు. అమ్మ బాగుందని నాన్న చేసుకున్నాడు. ఏయ్, మరి అమ్మ బాగుందా అని అడిగాడు చెప్పు. అసలు ఎరికేసిన కలర్ నేను ఆయన చేసుకుంటూ చూడు ఎంత క్లియర్ ఉంది అసలు. స్కై నీకు ఎంత బ్లూ బ్లూ ఏం పూలు కాదు దొరుకుతున్నావు. ఇది తీసుకో బాగుంటుంది ఇట్లా వీళ్ళని బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళేది. బయటకు వచ్చాక షాపింగ్ చేసుకుంటా. ఇది డురియన్, ఇవి తినాలి మీరు. What happened? షాప్స్ What thing happened? మార్కెట్ జస్ట్ మార్కెట్ ఇప్పుడు నుంచి మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయిపోయింది గాయ్స్. గట్టిగా అరిస్తే ఇక్కడ కూర్చోబెడతారు ఇంక నేను. షాపింగ్ చూడండి ఇగో ఓ ఇదేనా అది? అంతా అది ఫ్లోటింగ్ మార్కెట్ ఇట్లా ఇదేంటి ఇడ్లీ అది? థాయ్ ఇడ్లీ. కాదు. థాయ్ ఇడ్లీ రైస్ కాబట్టా కాదు, అది వైట్ రైస్ కాబట్టి. ఆయన ఏదో సీ ఫుడ్ తీసిండమ్మా మొత్తం. ఇగో ఇగో ఇట్స్ మింగల్ నాట్ నాట్. సిద్ధు డే వన్ కే ఇంప్రూవ్మెంట్. ఇగో మ్యాంగో స్టిక్కీ రైస్ ఇక్కడ ఉంది. డురియన్ స్టిక్కీ రైస్ కూడా ఉంది. ఈ బోర్డ్ భలే ఉంది. పింక్ బోట్ విష్ణు ఒకవేళ కిరీటం పెట్టుకొని ఫోటో తీసుకుంటావా? ఇప్పుడు ఆ జుట్టులోకి సరిపోయేది లేవు. అగో మమ్మీ మమ్మీ అని అడిగారుగా, అగో మమ్మీ అక్కడ చేసి పెట్టారు. ఏదో స్టోరీ ఉంది వాళ్ళకి. ఏంటి సార్ దాని స్టోరీ? అది వాళ్ళే చెప్పాలి. ఓ, నిజమే. కానీ వాళ్ళు లేరు. ద కింగ్ అంట స్టాచ్యూ అప్పట్లో వాళ్ళ ఆర్ యువర్ కింగ్. అరే ఆయన లాస్ట్ ఎట్లా అదే ఫోటో అట్లే. బ్యాంకాక్ సావాదికాబ్ సవాదికం చెప్పు నాన్న. బ్యాంకాక్ బ్యాంకాక్ రికార్డ్ చేస్తున్నామంటే చెప్పడు. రే అది చూడు. ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి. ఫస్ట్ ఫస్ట్ గా నోసి 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 నోసి. Missions. Wow, cloud missions. అరే అగో టర్కీ ఐస్ క్రీమ్. ఇక తాయి చికెన్ ఇందులోంచి వస్తుందిగా. అవును అదే పెడుతుంది గుడ్డు పెద్దది. ఆమ్లెట్ వస్తుంది రేట్ తెలుసా పెనం పట్టుకుంటా. తాయి చెప్పులు తాయి చెప్పులు ఇందులో మన తిప్పలు. వీణా షాప్ అండి. ఓ ఇదేనేమో అప్పుడు వాళ్ళు తీసుకున్నది. కూర్చో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లెగ్స్ వాష్ చేసుకో వెళ్ళు. రా ఇట్రా. ఇటు కూర్చోాలి. You can sit here. Sit. టిక్లింగ్ అంతే. కాలు పెట్టుకో. ఏం కాదు, పెట్టుకో పెట్టుకో. ఏ నువ్వు బిగ్ మ్యాన్ కదా ఇప్పుడు. యు ఆర్ బ్రేవ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కిస్ చేస్తాయి చూడు అవి.
చూస్తున్నారా? క్రొకోడైల్ అంట, తింటావా? క్రొకోడైల్స్ తలతే నావి. ఎలా కాహు ఎలా తింటారు ఇవన్నీ? ఇప్పుడు అవి తింటూ చూడు. డబ్బులు ఉన్నాయి కదా, ఫుల్ డబ్బులు ఉన్నాయి కదా, ఫుల్ డబ్బులు ఉన్నాయి. శివ మమ్మీ ఇచ్చాలి. ఎందుకు? కూర్చో కూర్చోపెట్టు. చూడు అన్నీ ఇది కూడా ఎట్లా ఇలా ఇంకా ఒకటి వచ్చింది. అది అయాన్ష్కి చెప్పరా మళ్ళీ వస్తే ఇంకా 10 వస్తే ఇల్లే. పొద్దున్న మనం వెళ్ళేదాకా వస్తుంటాయి. కాదండి, ఏమంటున్నాడు తెలుసా? డబ్బులు ఉన్నాయి కదా శివమామ ఇచ్చాడు కదా. డబ్బులు వాడికి నేను 1000 బాక్స్ ఇస్తే చేంజ్ ఇచ్చింది. ఈ డబ్బులు చూసేవాడు ఉన్నాయి కదా నీకు ఇచ్చారు కదా అని నాకు చెప్తున్నాడు. ఇవే అయిపోయింది కదా. బాగుందా? కంగ్రాట్స్ అయాన్స్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది తీసుకోనా? ఆహా నువ్వు సెలెక్ట్ చేయి. నువ్వు కాదు వాడిని. ఇట్స్ సో నైస్, థ్యాంక్ యూ. నైస్ పెయింటింగ్, వెరీ నైస్. హాట్ ముంజాలో దేశం కానీ దేశంలో ఏది చూసినా గొప్పగానే అనిపిస్తుంది అనుకుంటాం కదా, అలానే అనిపిస్తుంది ఇక్కడ. అమ్మో, ఇక్కడ పురుగులు విచ్చలవిడిగా తింటున్నారు అయ్యా. ఆ స్మెల్కే కడుపులో దిగాల్సింది. కానీ ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ ఒకటి ఉంది, తిరిపోయింది. ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ మాత్రం అస్సలు మిస్ అవుద్ది. ది బెస్ట్ జ్యూస్ అది ఇక్కడ. చాలా రిఫ్రెషింగ్గా ఉంది అది తాగితే. నేను రోజు ఒకటి తాగాలని ఫిక్స్ అయిపోయాను. కానీ తాటిరొట్లేనా ఇవి? రాయి తాటి పండు, తాటి పామ్ కేక్. టాడీ పామ్ కేక్, కార్న్. ఈ ఫ్రూట్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నది ఒక ప్లేట్ వస్తే తల ఒక ముక్క వస్తుంది. దా మ్యాంగో తీసుకున్నాం. మ్యాంగో ఎగ్ పెట్టాలి. ఓ మ్యాంగో ఎగ్, అది ఆమె. అది చూపి మామ. ఆవిడేనా? సాయంత్రం మొత్తం బండ్ల మీద ఇదే మనకి. బాగుంటుందండి యాక్చువల్లీ ఇది టేస్ట్. బనానా యాక్చువల్లీ ఒరిజినల్, మ్యాంగోది సీజనల్. షూటింగ్కి ఇగో షూట్కి వచ్చినప్పుడు వెళ్ళంకి పచ్చడి తీసుకొని వాడిని అడిగి దాని మధ్యలో కోడిగుడ్డు గుడ్డ పచ్చడి కలిపి కొట్టించుకున్నాం. అది ఎగ్ మ్యాంగో కొట్టేస్తారు. ఇప్పుడు ఎగ్ మ్యాంగోలో ఎగ్ కలిపారా? అంతే అంతే, అవును. ఎగ్లో మ్యాంగో వేసి అయ్యా థాయిలాండ్ ఫేమస్ ఇది బనానా. యాక్చువల్లీ బనానా ఎగ్. సర్లే, ఆమ్లెట్ తిన్నాక మ్యాంగో తిన్నట్టే. ఇది కాయ. టైం వేస్ట్. What's this fruit name? దిస్ ఫుడ్ నేమ్ జంపెట్. జంపెట్ అంట. No mango. అన్నారు. అది గన్నేరు పువ్వు టైప్. ఏంటి సార్ ఆ ఫ్రూట్ నేమ్? జింప్టా. జింప్టా అని ఉంది. ప్లీజ్. ఏ మ్యాంగో ఆమ్లెట్ ఫస్ట్ తమ్ముడు అండ్ గెస్ట్ తింటున్నా. నార్మల్ గా మ్యాంగోనే తినను నేను. ఆమ్లెట్తో కలిపి తినరా? తింటావా? మ్యాంగో ఆమ్లెట్ పర్లేదురా. ఆమ్లెట్ రా, ఎగ్ తో చేశారు. ఎగ్ ఆమ్లెట్ బాగుంటుంది. ఏంటి మేడం మీరు మిక్స్డ్ ఫీలింగ్స్ తో రగిలిపోతున్నారు?
ఫీలింగ్స్ అన్ని మింగేసాయి. నిద్ర అన్ని కలిపి వస్తున్నాయి. హైని అక్క ఆల్రెడీ స్విమ్మింగ్ దగ్గర ఉంది. అది నైస్ పిచ్చి పల్ అది ఎక్కడికి వచ్చాం? మేము అల్కజార్ ఫోర్ట్ వచ్చాం. యా మామూలుగా లేరు అమ్మాయిలు ఇక్కడ. అంటే లైఫ్లో ఎప్పుడు వర్క్స్ అని కాకుండా అప్పుడప్పుడు హాలిడేస్ ట్రిప్స్ తీసుకొని టైం తీసుకొని కొంచెం ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే లైఫ్ ఏంటనేది అర్థమవుతూ ఉంటుంది అన్న. అంతేనా? తిరిగిపోయింది ఇక్కడ. సో లోపల షో ఎలా జరుగుతుందో చూద్దాం. సో ప్రియా ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది కదా. ఇంకా ఫస్ట్ డేనే ఇలా చూపిస్తున్నారంటే ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఫస్ట్ డేనే ఇలా చూపిస్తున్నారంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని. రేపు మేము ఒక ఐలాండ్కి వెళ్తున్నామంట. తర్వాత చాలా ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో డే 1 ఇది. ఎస్, 9 days. మనము అల్కజార్ షో అయిపోయిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ కూడా చేయబోతున్నాం. యా, 9 వీల్ ఎక్కుతావా? అయాన్స్ ఈరోజు స్విమ్మింగ్ చేశాడు. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. అయాన్స్ వెరీ గుడ్ బాయ్ కదా. టుమారో కూడా చేస్తావా? డే 2లో కూడా చేసేస్తావా? నువ్వు కూడా చేస్తావా? నేను చేశాను, చెవిలోకి వాటర్ వెళ్ళిపోయినాయి. అవి రావటమే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలో తెలియట్లా. ఏంట్రా ఇదేనా టుక్ టుక్ అంటే? బ్యాంకాక్లో ఆటోలు ఉంటాయి, ఇక్కడేమో తీసుకోవాలి. టుక్ టుక్ దిగాలంటే వాడికి ఎట్లా చెప్తాను తెలుసా? పైన జల్లు ఉందా, అది వచ్చి అక్కడ ఆపుతుంది. No scary, no but it's by them. It's not poisonous, okay? Okay, very family. Wow! So brave, I am so proud of you. అయాన్స్ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అయాన్స్ ఇక్కడ చూడు. అయాన్స్ ఇక్కడ స్మైల్. మమ్మీని చూడు. అయాన్స్ స్మైలింగ్. టాడా. ఇక్కడ చూడు అయాన్స్. అయాన్స్ ఇక్కడ చూడు. అయాన్స్
ఇక్కడ వావ్ పట్టు అయాన్స్ నాకు చాలా భయం అయాన్స్ నువ్వు ఎలా వేసుకున్నావు ఎలా రా పెద్దోడు అయిపోయావా మై గాడ్ అయాన్స్ యు సో గ్రేట్ కాదు నా పక్కన ఒక మనిషి ఉన్నాడు ఆడు సగం నా మీదే ఉన్నాడు కాదు కాదు ఏంటి వెల్కమ్ ఏంటిది